హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందర్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే, టైటిల్ చూస్తే మీకు అర్థమైంది కదా, పొలాల అమావాస్య పూజ. ఫస్ట్ టైం మా బాబుతో ఈసారి చేస్తున్నా. ఇది థర్డ్ టైంకి బాబు పుట్టాడు. ఫస్ట్ టైం నేను నార్మల్, సెకండ్ టైంకి ప్రెగ్నెంట్, అండ్ ఇప్పుడు బాబు. అండ్ ఇక్కడ మమ్మీ ఏమో, నేను ప్రస్తుతానికి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇంకా మా అత్తయ్య గారు ఫోన్ చేసి వెళ్ళి స్టోరీ వినే అమ్మ అని చెప్తే ఇంకా చేస్తున్నాను. ఇక్కడ మమ్మీ వచ్చేసి పసుపు కొమ్ములు కడతారు కదా, ఇదిగోండి ఇలాగ పసుపు కొమ్ములు కడుతున్నారు. మమ్మీ వాళ్ళు చేతికి కట్టుకుంటారు. అండ్ అండ్ ఇంక ఇలాగా ఒక పెద్ద దారం కూడా కడుతున్నారు. ఎందుకు ఏంటి అనేది మీకు మిడిల్లో చెప్తాను. అండ్ ఈ పూజ టైంకి మమ్మీకి ఒంట్లో బాగాలే, నాకు బాగాలే, అండ్ బాబుకి కూడా బాగాలేదు. బట్ ఈ పూజ చేయాలి కాబట్టి ఇంకా ముగ్గురం ఇంకా రెడీ అయ్యాం పూజకి. బాబు కూడా రెడీ అవ్వడం ఏంటి అంటే, కథలో ఒళ్ళో పెట్టుకొని బాబుని వినాలి. సో అందుకని ఇంకా మమ్మీ ఏమో చమురు పెట్టారు. దేనికి అంటే బూరెల కోసమని. ఇలా ఇది ఈ చమురు, ఇది పులుసు, ఇది ముద్ద, ఇది ఇంకా ఆడించాల్సిన ముద్ద, ఇక్కడ ఆల్రెడీ ఆడించిన ముద్ద, ఇక్కడేమో బూరెలకి స్టఫ్. ఇంట్లో ఏమేమి ఉంటో చూసేసారు కదా. అండ్ ఇవేమో పూజకి ఫ్రూట్స్, బనానా, ఇవన్నీ ఫ్రూట్స్ పట్టుకెళ్ళాలి కదా. ఇంకా గారెలు ముద్ద ఎలా చేస్తామో అలాగే చేసి, అండ్ కోకోనట్ ఇది చేసేసి ఇంకా బూరెలు వేయడమేని. మమ్మీ బూరెలు వేస్తున్నారు. 9 బూరెలు వేయాలి. బాబు పుడితే బూరెలు, పాప పుడితే గారెలు అని చెప్పి ఉంటుంది. అది కూడా నేను ఇంకొంచెంలో ఎలా ఏంటి అనేది చెప్తాను మీకు. ఇది బాబు పుడితే బూరెలు, పాప పుడితే గారెలు. మళ్ళీ నెక్స్ట్ పాప పుట్టాలని మొక్కింది, కానీ బాబే. నువ్వెందుకు సిగ్గుపడిపోతున్నా? సిగ్గొస్తుంది. బాగానే చేసావు బూరెలు. వేసిపోతాడు ఇప్పుడు. గారెలైనా 9 అవి నాకు తెలీదు. 9 లేకపోతే 21. 7 పిల్లలని చెప్పి అందులో కథలా 2 తల్లిదండ్రులట. 7 పిల్లలు, కథలకు పిల్లలు 7 కాదు వాళ్ళిద్దరు, కానీ 2 పేరెంట్స్ కోసం, మదర్ అండ్ ఫాదర్ అనేసి చెప్పారు పంతులమ్మ. ఓకే, బాయ్. ఇంక ఇవన్నీ రెడీ అయిపోయాక ఇంకా అట్టిపల్లికి అలాగ పసుపు కొమ్ము చుట్టుకోవాలి. అండ్ బీరకాయకి పువ్వు ఉంటుంది, ఆ పువ్వు కూడా చుట్టుకొని పెట్టాలి. అండ్ ఇంకా మేము రెడీ అయిపోయి ఇంకా పూజకి వెళ్ళిపోతున్నాము. మమ్మీ వాళ్ళ వీధిలోనే ఒక ఆంటీ వాళ్ళు పూజ చేశారు. సో ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా పూజ చేయడానికి వెళ్ళాం. 3 o'clock అలా స్టార్ట్ అయింది పూజ. అండ్ బూరెలు చేశారు కదా మమ్మీ, అవేమో ప్రసాదం గిన్నె ఉంటుంది కదా, దానికి చుట్టాలంట. సో ఇంకా దానికి చుట్టేశారు. ఇంకా పంతులు గారు వచ్చారు. ఇంకా పూజ కూడా స్టార్ట్ అయ్యింది. ఇంకా పూజ స్టార్ట్ అయింది. కానీ బాబుకి ఒంట్లో బాగాలేదని చెప్పాను కదా. సో ఇంకా బాబు చాలా క్రాంకీ చేశాడు. అంతమంది జనాలు, వేడిగా ఉంది, మరి ఒళ్ళో పెట్టుకొని వినాలి కాబట్టి, ఫస్ట్ టైం కాబట్టి ఇంకా పూజకి అని చెప్పి వచ్చాను. సో
ఇంకా మమ్మీ ఉండడం వల్ల కొంచెం ప్లస్ పాయింట్ అయింది నాకు. మమ్మీ ఇంకా అటు ఇటు తిప్పడము, ఫ్యాన్, ఇంకా అతను నించొని ఉన్నారు చూసారు కదా ఇసన్కర్, ఆయన ఇంకా బాబు ఏడ్చిన సార్లు ఊపారు ఇసన్కర్తో. సో ఇంకా దానివల్ల ఓకే అంది. లాస్ట్లో ఇంకా కథ వినే టైంకి, కథ కూడా చిన్నదే కాబట్టి సో బాబు ఇంకా ఉన్నాడు ఒళ్ళో. అప్పటికి ప్లేట్ ఏదో ఒకటి ఇస్తే ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా మీకు నేను ఇంకా వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వడానికి కూడా లేదనుకుంటున్నాను. ఇంకా కథని అండ్ పూజని ఇంకా చూడండి మీరు కూడా. విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంహాయ నమః, స్కంధపురుషాయ నమః, సిద్ధి వినాయక. ఇంకా స్తోత్రం అంతా అయిపోయింది. ఇంకా కథకి ముందు ఇలాగా దేవుడికి ప్రసాదం పెడతారు కదా, 7 కొడుకులు కాబట్టి 7 ఆకులు వేసి అందులోన ఆరతి అండ్ పులుసు చేస్తారు కదా, ఆ 2 ఇంకా ఆకుల్లో పెట్టడమేని ఇదేని ఆరతి. దానికే ఇంకా మమ్మీ ఏమో బూరెలు చుట్టారు. ఈ పొడి వచ్చి కథ వినే ముందు కాలు కింద వేసుకోవాలంట. మురీలు ఉంటాయి కదండి, ఆ మురీలు పొడి అంట. సో అది కథ వినే ముందు కాలు కింద వేసుకోవాలంట. సో ఇంకా వేసేసుకున్నాము. ఇంకా ఆరతి ఆకుల్లో పెట్టేశారు. ఇంకా పులుసు కూడా ఇంకా ఆకుల్లో వేసేస్తున్నారు. ఒక సైడ్ పులుసు, ఒక సైడ్ ఆరతి పెడతారు కదా దేవుడికి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా కథ కూడా స్టార్ట్ చేసేసారు. మీరు కూడా కథ వినండి, మీకు కూడా మంచిదే. కథ చెప్తున్నారు, ఒకసారి గొల్లు పెట్టుకుని ఆలకించండి. ఉజ్జయిని మహంకాళి పట్టణంలో స్వామియాజులు సోమదేవమ్మ కళలు. ఆమెకు 7 కొడుకులు, 7 కోడళ్ళు సిరి సంపదతో తొలతూగుతూ ఉన్నారట. 7 కుమారులు వేరు వేరు కాపురాలు చేస్తూ ఉండగా ఈ మాతృవన్మాస ముందు కోడళ్ళందరినీ పిలిపించి, అమ్మ ఈ అమావాస్య పోలేరమ్మ అమావాస్య, ఈ రోజున ఈ వ్రతము మీరందరూ భక్తిగా చేయాలని ఆమె ఆజ్ఞాపించిందట. కోడళ్ళందరూ ఈ రీతిగా ఈ వ్రతం ఏ రీతిగా చేయాలని అడిగారు. మాకు ఆ సంగతి యావత్తు చెప్పమని అడిగేసరికి, అమ్మా ఈ వ్రతము నేను చేసినందువల్లనే మీ మగలను 7 నేను కన్నాను. ఈ ఐశ్వర్యం మాకు అందువల్లనే సంప్రాప్తమైంది కనుక ఆ దినమందు ఉదయమునే లేచి ఇల్లు గడపలు పరిశుభ్రం చేసుకుని, ముగ్గులు పెట్టుకొని, స్నానం చేసుకుని, మంచిగా బియ్యం నానబోసి, పిండి దంపి, కొబ్బరికాయ ముక్కలు తరిగి ఆరిది వండి పులుసు అనగా 7 జాతుల ముక్కలతో పులుసు వండి ప్రదోషకాలం మహంకాళీదేవికి నైవేద్యం గావించి 7 పుల్లగుముడి ఆకులలో ఈ ఆరిది ఉంచి భక్ష్య భోజ్యములు నివేదన చేసి కథ విని అక్షతలు వేసుకుని ప్రసాదం పుచ్చుకోవాలి. బహునిష్టగా ఈ వ్రతం చెయ్యాలమ్మా అని చెప్పిందట. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? వెళ్తామ్మా, ఇంకా ఎక్కువ పెట్టేస్తున్నాం. అమావాస్య నాడు ఉదయమునే స్వామిదేవమ్మ 7 కుమారుల ఇండ్లకు 7 మానికలు బియ్యము, 7 కొబ్బరికాయలు, 7 సేర్లు బెల్లము పంపించింది. అత్తగారు నియమించిన ప్రకారం కోడళ్ళందరూ మిక్కి శుచిగా ఈ వ్రతం చేసుకుంటూ ఉండగా 7వ కోడలు మాత్రం బియ్యం నానబోలేదు అని కొంచెం నోట్లో వేసుకున్నదట. అటు తర్వాత పూజా వగైరాలన్నీ జరుపుకొని తన పిల్లలను తీసుకొని కథ వినవలనని పిల్లవాడిని తీసేసరికి చనిపోయి ఉండదు. అంత దైవమా ఏమీ గది పట్టినది అని తల్లి తండ్రి దుఃఖపడి తలుపులు వేసి పిల్లవాడిని శ్మశానమందు భద్రపరుచు వచ్చి దుఃఖపడుతూ ఇంటి వద్దనే ఉన్నారట. ఉదయం అత్తగారు కోడలు ఇంటికి వచ్చినోడుగా అందరు కుమారులు కోడలు మహా సంతోషంగా ఉన్నారు. కానీ 7వ కోడలు మాత్రం విచారంగా ఉండడం వల్ల వారి వలన జరిగిన సంగతి యావత్తు తెలుసుకుని విచారించి వెళ్ళినది. ఎవరి మాటల ఉండాలి. ఈ ప్రకారంగా 7 సంవత్సరాలు కూడా అటులనే భక్తి లేకుండా మనస్సు మెత్తన చేసుకుని పూజ చేసేసరికి 7 కుమారులు చనిపోయిరి. 7వ సంవత్సరం మాత్రం చనిపోయినటువంటి కుర్రవాడిని శ్మశానం ముందు భద్రపరిచి వచ్చి మనకి ఇల్లు ఎందుకు చికాకు పడి ఉజ్జయిని మహంకాళి ఆలయం చెంత నిలబడి ఉండిరి. లోపల మహంకాళి భక్తుల చేత ఇవ్వబడి భక్ష్య భోజ్యాదులు దోతలు సహితంగా ఆరగించి ఉండే సమయంలో
ఆ ఉభయులు వారి వర్తమానమంతయో సవిస్తరముగా మనవి చేసుకుండ్రి. అప్పుడు ఆ దేవి కనికరించి, నీవు దుర్మార్గురాలువు, నీవు మనస్సు మెత్తను చేసుకుని భక్తి లేకుండా పూజ చేసితివి, చేయకూడని పనులు చేసిది. ఒక 7 గోతులు కనపరుచుకొని బంగారు పల్లకి నెక్కి జ్యోతల వెంట నడువ రుద్రభూమికి వెళ్ళి 7 గోతుల మీద అక్షతలు జల్లి బంగారు కలశంలో నీళ్లు జల్లి వెండి వెత్తముతో ఒక దెబ్బ కొట్టగా 7 కొడుకులు, ఆడేవాడకుడు, ఎగిరేవాడకుడు, పాకేవాడకుడు, అమ్మ ఆకలనేవాడకుడు, మువ్వల వాడకుడు, గజ్జల వాడకుడు, ఇట్లు 7 సజీవులు అవ్వడం చూసి తల్లిదండ్రులు చాలా ఆశ్చర్యం పొందారు. ఆమెను అనేక విధములుగా అమ్మవారిని స్తోత్రం చేశారు. దేవి వారిని చూచి ఇకనైనను మహాభక్తిగా ఈ వ్రతం చేయవలసిందని ఆజ్ఞాపించి అంతర్ధానం అయిందట. పిల్లలను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చినప్పుడు పుల్లగుమ్మడి ఆకుల్లో ప్రసాదం 7 ఇచ్చి పిమ్మట శేషమును వారు కూడా పుచ్చుకున్నారు. ఉదయం లేక అత్తగారు మామూలు ప్రకారంగా 7 ఏళ్ళకి వచ్చిందట. 6 కోడళ్ళు ఆనందంగా ఉన్నారు. 7వ కోడలు విశేషించి ఆనందంగా ఉండడం చూసి వారి వలన జరిగిన సంగతి యావత్తు కూడా తెలుసుకొని ఆ పిల్లలతో మహానందంగా ఉండుడు చూసి ఆశ్చర్యం పొంది జరిగినది సవిస్తరముగా వారి వలన తెలుసుకొని సంతోషించినదట. కనుక వారు పట్టినటువంటి వ్రతమే మీరు కూడా పట్టిరారు. కథలోపమైన వ్రతలోపం కారాదు, భక్తి తప్పిన ఫలం తప్పరాదు. వ్రతం సువ్రతం. ఇంకా కథ అయిపోయాక హారతి కూడా ఇచ్చారు. చూడండి, మీరు కూడా హారతి కూడా తీసుకోండి. కుమారి మహాపూజలే తల్లి గౌరీ శంకరి, తల్లి గౌరీ శంకరి. నీవే పాపారి అమ్మ పరమేశ్వరి, పాదింపరావమ్మ పరమేశ్వరి. శ్రీ పార్వతీ దేవి కొద్దిగా నీళ్లు విడిచిపెట్టండి. అందరూ హారతి కళ్ళకద్దుకోండి. సంతత శ్రీరస్తో సమస్త మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తో నిత్యమంగళ. ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా పంతులు గారి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాము. తీసేసుకున్న తర్వాత ఇంకా మా బాబు చూడండి ఆ ఫ్యాన్తో ఇంకా ఆడుకుంటున్నాడు. ఆ ఫ్యాన్ తోటి ఇంకా మేము కూడా అక్కడ ఆ వాటర్ను ప్రసాదము ఇవన్నీ తీసుకున్నాం. మమ్మీ బూరెలు కట్టారు కదా, ఆ బూరెలు కూడా హాఫ్ చేసి అందరికీ ఇంకా మమ్మీ పని చేస్తున్నారు అక్కడ. ఇంకా అక్కడ ప్రసాదం కూడా ఇస్తున్నారు చూసారా. ఇంకా అంతేనండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా అందరూ బొట్లు పెట్టుకుంటారు కదా, బొట్లు పెట్టేసుకొని ప్రసాదం తీసేసుకొని ఇంక ఇంటికి వచ్చేసి ఇంకా పసుపు కొమ్ము కట్టాం కదా, అది బేబీకి మలతాడికి ఇంకా కట్టడమే. చిన్నపిల్లడు కాబట్టి మలతాడికి, లేకపోతే చేతికి కడతారు. నా చిన్నప్పుడైతే చేతికి కట్టేవారు కదా, స్కూల్ టైంలో ఆకలేస్తున్నప్పుడు ఆ పసుపు కొమ్ము ఆ ముక్కలు చేసుకొని తినేసుకునేదాన్ని. అంటే నోట్తో బయట చేస్తే పీసెస్ లాగా అయ్యేది కదా, సో ఇంకా తినేసేవాళ్ళము. అండ్ ఇంకా అత్తయ్య గారు కూడాను ఉప్పిండిను పులుసు పంపించారు, నాకు ఇష్టం అని చెప్పి. అండ్ పూజ కూడా చేసాం కదా, అండ్ అలాగని పంపించారు, అవి తిన్నాము. అండ్ ఇంకా మా బాబు బంగారడానికి ట్రై చేస్తున్నాడు, సో అందుకని వీడియో తీసుకున్నా. మీకు కానీ వ్లాగ్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఎలా పూజ చేసుకున్నారు కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. బాయ్ చెప్పు వేదాంత్. బాయ్ బాయ్. క్షీరాబ్ధితనయాయై నమో శ్రీం సంసారదుఃఖశమన్యై నమో శ్రీం మధురస్వరాయై నమో శ్రీం ముక్తిముక్తిఫలప్రదాయై నమో శ్రీం
सर्वबंध विवाक्त्रिये नमो नमः श्रीं रक्षा विध्वंसकारकाये नमो नमः श्रीं गंधर्व विद्यातत्त्वज्ञाये नमो नमः श्रीं चिरंजीवये नमो नमः श्रीं पंचवक्त्राये नमो नमः श्रीं कोटि सूर्य समप्रभाये नमो नमः श्रीं सर्वमार्गशर लक्ष्मी वारये नमो नमः श्रीं शेषाय नमो नमः श्रीं भोलेर्मुखाय नमो नमः श्रीं नागेन्द्र जन्मधराये नमो नमः श्रीं नागेन्द्र फलजाये नमो नमः श्रीं नागेन्द्र कुंडलाये नमो नमः श्रीं कामरूपिणे नमो नमः श्रीं कामदायिन्ये नमो नमः श्रीं देव कुलदेवताये नमो नमः श्रीं ताम्बूल कवलोत्तंज कवला शोभित शोभन्ये नमो नमः श्रीं श्रीस्वरूपिणे नमो नमः श्रीं सर्वसौभाग्यजात शृंगारमध्यवाये नमो नमः श्रीं चण्डमुण्ड निशुंभादि खंडनाये नमो नमः श्रीं देवकन्याये नमो नमः श्रीं शक्तिपूजये नमो नमः श्रीं नित्यस्वरूपिणे नमो नमः श्रीं मधुप्रियाये नमो नमः श्रीं कल्याण्ये नमो नमः श्रीं सृष्टिरूपाये नमो नमः श्रीं अम्बाये नमो नमः श्रीं